బీసీల రిజర్వేషన్ 42% అనేది ప్రతిసారి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి ఎంత బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా బీసీలకి మాత్రమే అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుస్తూనే ఉంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు దేశ బడ్జెట్ చూసుకున్నట్లయితే దేశంలో 90% జనాభా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి 90% జనాభా ఉన్నటువంటి వాళ్ళకు 62,000 కోట్లు బడ్జెట్లో కేటాయించు. 62,000 కోట్లలో బీసీల బడ్జెట్ చూసుకుంటే ఏ మూలకుందో ఎక్కడ కూడా కనిపించడం లేదు. అసలు వెతికినాం చాలాసార్లు. నిన్న బడ్జెట్ రిలీజ్ అయినప్పటి నుంచి నేటి వరకు కూడా వెతికినాం. అసలు బీసీల బడ్జెట్ ఎక్కడన్నా ఉందని. ఎక్కడ అరకోర ఏదో 1000 కోట్లు, 700 కోట్లు, 250 కోట్లు, 200 కోట్లు అటువంటి మాత్రం ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా చెప్పుకోదాకా బీసీలకు బడ్జెట్ ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ బీసీలకు అడగడం అన్యాయం చేస్తా ఉన్నది. ఎందుకంటే మొన్న చూసాం సెన్సెన్స్ ఏదైతే మేము జనాభా లెక్కలు తీస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేబినెట్ సాక్షిగా ప్రధానమంత్రి కేబినెట్ మంత్రులందరూ కూడా పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్ 30వ తారీఖు నాడు కేంద్ర కేబినెట్ జరిపి ఈ దేశంలో ఉన్నట్టు ఓబీసీల లెక్కలు తీస్తాం, ఓబీసీలకు కావాల్సిన వాళ్ళ డిమాండ్ అయితే ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరిక నెరవేర్చడానికి వాళ్ళ జనాభా లెక్కలు తీస్తాం, జనాభా దమాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చేటట్టు అవకాశం ఉంటుందని చెప్పి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మొన్న జనవరి 22వ తారీఖు నాడు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లు ఏముందండి, 33 కాలమ్స్ ఉన్నాయి. ఆ 33 కాలమ్స్ లో బీసీలో ఓబీసీలకు సంబంధించిన కాలం ఒకటి కూడా లేదే. మరి మీరు ఏ విధంగా ఓబీసీల లెక్కలు తీయగలుగుతారని చెప్పి ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి సెన్సెస్ ద్వారా ఏదైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో అవి ఓబీసీలకు కూడా ఇండ్లు ఉన్నాయా లేదా, వాళ్ళకి స్థలాలు ఉన్నాయా లేదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ సాంస్కృతిక పరిస్థితి ఏందని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అయినా పులులు ఎన్ని ఉన్నాయి, పక్షులు ఎన్ని ఉన్నాయి, జంతువులు ఎన్ని ఉన్నాయి, అనేకమైనటువంటి మనుషులు ఎంతమంది లెక్కాడుతారు. కానీ ఓబీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించడానికి మీకు అభ్యంతరం ఏంది? అందుకే దేశవ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ఒకటే మన జంతర్ మంతర్లో కార్యక్రమం తీసుకున్నాం. దేశంలో ఉన్న ఎంపీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా అందరూ కూడా బీసీ డిమాండ్ల మీద పాల్గొన్నారు. కానీ ఈ దేశంలో ఉన్న బీజేపీ అగ్రకుల రాజకీయ పార్టీ బీజేపీ బీసీలకు అడుగడుగున మోసం చేస్తా ఉన్నది. ఎప్పుడు కూడా అది అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా బీసీలను నట్టేట ముంచేట ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఓబీసీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నా కూడా బీసీలకు న్యాయం జరుగుతలేదంటే ఆ పార్టీలో అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులు కొంతమంది కావాలనే చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలను సమానమైనటువంటి బాధ్యత చూసుకునే బాధ్యత ప్రధానమంత్రి కాదు. కాబట్టి ఓబీసీల లెక్కలు తీయాల్సిందే, ఓబీసీల కులగన చేయాల్సిందే. ఓబీసీల లెక్కలు చేసి ఓబీసీలకు సంబంధించిన ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలి, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి ఆ డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది.